కోపం వచ్చినా సరే నేను ఇట్లాగే మాట్లాడుతా. ఒక అతను వాట్సాప్ లో పెట్టాడు, ఒక ముస్లిం సోదరుడు, మేము మా సాంప్రదాయాన్ని వదులుకోవడల్లా, మా దుస్తులు గాని మా ప్రార్థనలు గాని చిన్నప్పటి నుంచే మా పిల్లల్ని తీసుకుని వెళ్తాం, మేము ఖురాన్ నేర్పిస్తాం వాళ్ళకి. ఇప్పుడు మీ పిల్లలకి మీరు భగవద్గీత బోధిస్తున్నారా? సాంప్రదాయాన్ని నేర్పిస్తున్నారా? మీ దుస్తుల్లో మీరు సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా? మీ గాజులు మీరు వేసుకోవట్లే, మీ బొట్టు మీరు పెట్టుకోవటల్లా, మీ డ్రెస్సు మీరు వేసుకోవటల్లా, మీ భగవద్గీతను మీరు పట్టించడం, మమ్మల్ని వాడు ఏడుస్తారు ఎందుకు మీరు అని అడిగాడు. ఆన్సర్ ఉందా? ఆన్సర్ ఉందా? ఎంతవరకు మనం ఏం చేస్తున్నాం? అయ్యో అదే నెగిటివ్ దృష్టి పెడుతున్నాం. మనం పాజిటివ్గా అసలు మనం ఆచరింపచేసేలాగా మనం ఎలా పుట్టుకకి చావుకి ఉన్న మధ్య ఉన్నటువంటి జీవితాన్ని ఎలా గడపాలో నేర్పినటువంటి భగవద్గీతని చచ్చిపోయిన తర్వాత దీపంతో పాటు తల వెనకాల పెట్టుకున్న క్యాసెట్గా మార్చుకున్నటువంటి విచిత్రమైన సంస్కృతి మనది. ఎక్కడైనా సరే భగవద్గీత శ్లోకం వినిపించగానే ఉలిక్కి పడతాను, ఎవడైనా పోయాడేమో అని. బతకడానికి చెప్పిన గొప్ప తాత్వికత భగవద్గీత. విలియమ్స్ ఆవిడ ధైర్యంగా చెప్పుకుంది, అంత అంతరిక్షంలో 6 నెలలు ఉన్నా నేను భయపడకపోవడానికి 2 కారణాలు. నేను అంతరిక్షంలోకి కూడా నాతో పట్టుకెళ్లినవి 2. ఒకటి వినాయక ప్రతిమ, 2 భగవద్గీత. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పట్టుకెడతాను. వినాయకుడు నా చెంతనుండగా, భగవద్గీత నా పక్కనుండగా నాకు అపజయం లేదని చెప్పుకుంది. ఆ రెండిటిని తనతో పాటు అంతరిక్షానికి